మెంతికూర పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాము. ఆకుకూరలతో పులుసులు, వేపుళ్ళు డైలీ రొటీన్గా చేసుకునేవి. వాటితో పాటు ఇలా అప్పుడప్పుడు ఆకుకూరలతో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూరని కట్ చేసుకోవాలి. మెంతికూరని ఇలా విడివిడిగా లోపల ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. తర్వాత వాటర్లో నీట్గా కడిగి తీసుకోవాలి. ఆ మెంతి కూరలో ఉండే మట్టిపోయేంత వరకు 2-3 సార్లు కడగాలి. ఆ తర్వాత కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరకాయలు, వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయలు, చింతపండు, దోస విత్తనాలు. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, వేరుశనగకాయలు, దోస విత్తనాలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ తగినంత తీసుకొని ముందుగా బాండీలో వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. తర్వాత దోస విత్తనాలు వేయించుకోవాలి. దోస విత్తనాలు వెంటనే మాడిపోతాయి. మాడిపోకుండా ఫాస్ట్గా దోస విత్తనాలను వేసుకొని జస్ట్ అట్లా అటు ఇటు అంటే చాలు, వేగుతాయి. వెంటనే తీసేసుకోవాలి. దోస విత్తనాలు ఎక్కువసేపు వేయించకూడదు. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు వేగాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి మెయిన్ ఉల్లిపాయలే. కనీసం 3 ఉల్లిపాయలైనా తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయల ద్వారానే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు మగ్గగానే వెంటనే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఈ పచ్చడికి పచ్చిమిరకాయలు ఏమంత ఎక్కువ ఏమి పట్టవు, కొన్ని పచ్చిమిరకాయలే సరిపోతాయి. ఒక 10 పచ్చిమిరకాయలు లోపల వేసుకుంటే చాలు. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా మగ్గాలి. కొంచెం వేగినప్పుడు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత వెంటనే మెంతికూర వేసుకోవాలి. మెంతికూర మనకి పచ్చడికి 2 కట్టలు 3 కట్టలు తీసుకున్నా కానీ, ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ వేగేయడానికి కొంచెం అవుతుంది. అందుకే మెంతికూరని కొంచెం ఎక్కువే తీసుకోండి. దాదాపు 2-3 కట్టలు తీసుకుంటే కానీ ఒక 4-3కి సరిపడా పచ్చడి రాదు. ఈ పచ్చడి అట్టులో చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతికూర వేగుతా ఉన్నప్పుడు ఎక్కువసేపు వేయించవసరం లేదు. జస్ట్ అది మగ్గితే చాలు. దాంట్లో వాటర్ వస్తుంది కొంచెం. ఆ మెంతికూరని వేసాక తిప్పుతూనే ఉండాలి. అడుగంటకుండా మంచిగా తిప్పుకోవాలి. అది బాగా మగ్గిద్ది. దాంట్లో వాటర్ రిలీజ్ అయ్యిద్ది. వాటర్ రిలీజ్ అయ్యి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక చింతపండు వేసుకోవాలి. చింతపండు కరెక్ట్గా ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు వేసాక కొంచెం అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి ట్రై చేయండి. ఇదంతా వేగినాక స్టవ్ కట్టేసి తర్వాత రోల్ తీసుకొని రోట్లో దోస విత్తనాలు వేసుకొని దోస విత్తనాలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరుశనగకాయలు వేయాలి. వేరుశనగకాయలు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. వేరుశనగకాయలు బాగా గ్రైండ్ అయిన తర్వాత వేరుశనగకాయలని మెత్తగా నూరుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు. ఒక 2-3 స్పూన్లు కళ్ళుప్పు పట్టిద్ది. అది కళ్ళుప్పే వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పచ్చిమిరకాయలు వేయండి. ఆ రోల్ చిన్నగా ఉంది కాబట్టి ఆ పొడి పక్కకి తీసేసి పచ్చిమిరకాయలు వేసాము. మీ రోల్ పెద్దదైతే దాంట్లోకి పచ్చిమిరకాయలు వేసుకొని రుబ్బుకోండి. తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. పెద్ద రోలు ఉన్న వాళ్ళైతే మొత్తం ప్రాసెస్ ఆ రోల్లోనే 1 by 1 వేసుకుంటా చేసుకోవచ్చు. మాది కొంచెం చిన్న రోల్ కాబట్టి మేము ఇలా చేస్తున్నాము. టమాటాలు మొత్తం వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ టమాటాలతో పాటు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఆకుకూర, ఉల్లిపాయలది పేస్ట్ కూడా మొత్తం వేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రుబ్బుకునేటప్పుడు మీద పడకుండా కొంచెం స్లోగా రుబ్బితే సరిపోతుంది. ఈ పచ్చడి ఎంత రుబ్బితే అంత రుచిగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. బాగా ఫాస్ట్గా రుబ్బుతున్నారు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా అందరూ చేసుకోండి. ఇది మొత్తం అయిపోయాక, ఈ రుబ్బడం అయిపోయాక దాంట్లోకే మళ్ళీ ఉన్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. మనము మెంతికూర మొత్తం వేసేసాము. టోటల్ మెంతికూర ఇంకా దాంట్లోకి వేసేసి మొత్తం రుబ్బేస్తున్నాము.
మెంతికూర వేసేసి ఇంకా టోటల్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఆ పొడిని కూడా దీంట్లో వేసాము. ఇది చిన్న రోల్ కాబట్టి సరిపోలేదు కాబట్టి అలా చేసాము. మీరు తర్వాత ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడి చేసుకున్నాక తాలింపు వేయాలి. మనం తాలింపుకి ఎక్కువ ఆయిలే పట్టిద్ది పచ్చళ్ళలోకి. ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు కొంచెం చెట్పట్లాడి బాగా వేగినట్టు అవ్వాలి. తర్వాత దాంట్లోకి కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోండి. అవి కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం వేసేసి మంచిగా వేయించుకోండి. అది కొంచెం వేడి చేసినట్టు ఇట్లా వేయించి తర్వాత దించేసుకోండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దోశల్లోకి బాగుంటుంది. ట్రై చేయండి. ఆకుకూరలతో ఇలా పచ్చడి చేసుకొని హెల్తీగా ఉండండి. ఆ వేగిన తాలింపులోకి గ్రైండ్ చేసిన మనం నూరిన పచ్చడి మొత్తం వేసేసాము. ఇక తయారైపోయింది మెంతికూర పచ్చడి. దోస విత్తనాలతో మెంతికూర పచ్చడి తయారు చేసుకునే విధానం చూశారు కదా. అందరూ తయారు చేసుకోండి.